ఆ చీకటి రూములో, ఆ జైల్లో, ఆ చెరసాల్లో సంఖ్యల చేత బిగించబడి ఉన్న ఈ పౌలు శీలలు ఏం చేశారంటే ఆ స్థలాన్ని ఆరాధన స్థలముగా మార్చుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది అంశం మనం ఏంటంటే ఆరాధించారు. వారు ఏ విధంగా ఆరాధించారో తెలుసా? ఏ పరిస్థితుల్లో ఆరాధించారో తెలుసా? ఏ పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళారో తెలుసండి? దెబ్బలు తిని, ఆ దెబ్బల వల్ల రక్తములు కారుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఉండి వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ పొందుకున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఏ లోటు లేకున్నప్పుడు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించడం కంటే కొన్ని సందర్భాల్లో కష్టాల గుండా, నష్టాల గుండా, వ్యాధుల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నా సరే దేవుని ఆరాధించేటటువంటి జీవనంలో చూసండి. దేవుని ఆరాధించడానికి వస్తారు కదండి, అదంతా నలిగిన హృదయంతో చేసే ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ హృదయాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. అన్ని ఉన్నప్పుడు ఆరాధించడం కంటే కొన్ని సందర్భాల్లో కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో సైతం దేవుని ఆరాధించే దేవుడు కావాలి.